హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగ్ బాల్కనీలోకి వెళ్తే చందమామ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడండి. అస్సలు అక్కడి నుంచి జరగాలనిపించలేదు. బట్ మన పనులు అయితే వెయిటింగ్ ఉంటాయి కదా మన కోసం. ఇంకా లోపలికి వచ్చేసాను, పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను మా అమ్మాయి టిఫిన్ బాక్స్లోకి వంట స్టార్ట్ చేయటానికి. అండ్ ఫస్ట్ అయితే మీగడ తీసేసుకొని ఎవ్రీడే నేను మీగడ తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. అండ్ నా మిల్క్ గురించి కూడా అడుగుతున్నారు. ఇది కౌ మిల్క్ అండి నేను యూస్ చేసేది. అండ్ కౌ మిల్క్ వేడి చేస్తుంది అంటున్నారు. నాకు పెద్దగా ఐడియా అయితే లేదండి, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. సో నాకు పెద్ద అంత తేడా ఏమీ అనిపించదు. అండ్ కౌ మిల్క్ యాక్చువల్లీ హెల్త్కి మంచిది అంటారు కాబట్టి నేను చేంజ్ అయ్యానమాట బఫల్లో మిల్క్ నుంచి కౌ మిల్క్లోకి. అండ్ ఇక్కడ బీట్రూట్ కర్రీ చేసేస్తున్నాను, అంటే బీట్రూట్ ఫ్రై. మా అమ్మాయికి బీట్రూట్ బాగానే తినేస్తుందండి. కాకపోతే ఇది చేసేటప్పుడు ఏంటి అంటే తాలింపులో కొంచెం ఎక్కువ నువ్వులు వేసుకుంటాను. ఇన్ దాట్ వే ఇట్ వుడ్ బి హెల్దీ. అండ్ ఆల్సో సెసమీ సీడ్స్ అన్నది మంచిది కదా, నువ్వులు ఎక్కువ ఇంటేక్ అయితే అవ్వాలి. ఎస్పెషలీ ఈ ట్రాన్సిషన్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో, వింటర్ నుంచి సమ్మర్, ఇట్లాంటప్పుడు స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా. సో ఇంటేక్ ఆఫ్ నువ్వులు హెల్ప్స్ దట్ మాయిశ్చర్ రీటైన్ అవ్వటానికి కూడా స్కిన్లో హెల్ప్ అవుతుంది. బయట నుంచే అన్నీ రాసేసుకోవటం కాకుండా ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా మనం కొంచెం చూసుకొని తింటూ ఉంటే హెల్తీగా ఉంటాము. అండ్ ఈ బీట్రూట్ కర్రీలో నేనైతే కోకోనట్ గ్రేట్ చేసి వేసేసుకున్నానండి. ఇది బ్లెండ్ చేసి వేసేసాను. ఇంట్లో ఉన్న ఆ పచ్చి కొబ్బరి ముక్కల్ని బ్లెండ్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉందండి, రాదర్ దాన్ బయింగ్ దిస్ డెసికేటెడ్ కోకోనట్ ప్యాక్స్ ఏవైతే దొరుకుతాయో. దానికి దీనికి ఫ్లేవర్లో లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను ఈసారి. నేను ఎప్పుడూ డెసికేటెడ్ కోకోనటే యూస్ చేస్తూ ఉంటాను, కానీ ఇవాళ ఇది యూస్ చేయటం వల్ల నాకు ఒక్కటి అర్థమైంది. ఏదైనా మనం మార్కెట్ నుంచి తెచ్చేది కొంచెం డీహైడ్రేటెడ్ అట్లాగే ఉంటుంది అని మాత్రం క్లారిటీ చాలా క్లియర్గా వచ్చిందండి. టేస్ట్లో ఎంత డిఫరెన్స్ అయితే కనిపించిందో. అండ్ టిఫిన్ బాక్స్లోకి గ్రేప్స్ ఇచ్చేద్దాము అనేసి నిన్న గ్రేప్స్ తెచ్చానండి, అవి వాష్ చేయలేదు. సో ఇవాళ కొంచెం రాక్ సాల్ట్ వేసేసుకొని దాన్ని సోక్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా స్నాక్ ఏమీ లేదు అనేసి బ్రెడ్ని టోస్ట్ చేసి అదే పీసెస్లో కట్ చేసి అయితే ఇచ్చాను యాజ్ అ స్నాక్ మా అమ్మాయికి. అండ్ ఈ పనులన్నీ అయిపోయి తను ఆల్మోస్ట్ వెళ్ళిపోయే టైంకి ఈ గ్రేప్స్ కూడా వాష్ చేసి అప్పుడు పెడతాను. 10-15 మినిట్స్ అయితే సాల్ట్లో సోక్ చేసుకొని ఉంచుతాను. దాని తర్వాత వామ్ వాటర్తో క్లీన్ చేస్తానండి, ఎందుకంటే ఆ గ్రేప్స్ మీద పెస్టిసైడ్స్ అన్నవి బాగా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు వాటిని థరోగా క్లీన్ చేయటం అయితే ఇంపార్టెంటే. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి నేను ఆమ్లెట్ చేసేస్తున్నాను. సింపుల్ బ్రేక్ఫాస్ట్లే అండి. పొద్దున్నే వాళ్ళకి అసలు ఏమీ తినబుద్ధి అయ్యదు, అట్లా అని ఏమీ తినకుండా పంపించను లేము మనం. సో ఆమ్లెట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది, కానీ ఇది కూడా డైలీ అయితే తినలేరు కదా. సో నేను వీక్కి ట్వైస్ అట్లా ఎగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అయితే ఉంటుంది కదా పిల్లలకి అన్నట్టు. అండ్ ఇక్కడ తన బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా శ్లోక వెళ్ళిపోయినాక స్కూల్కి నేనైతే క్యారెట్ అండ్ టొమాటో జ్యూస్ చేసేసి తాగేసానండి. ఈ మధ్యకాలంలో కొంచెం ఇది ఇగ్నోర్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇవాళ చేసుకొని స్టార్ట్ అయితే చేశాను జ్యూసెస్ అన్నవి. రెగ్యులర్గా తాగనండి, యాజ్ ఐ టోల్డ్ యూ నా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిపోయినాక ఇవాళ పెసరపప్పు నానపెట్టానండి. దీంతో ఒక సింపుల్ స్నాక్ చేద్దాము. మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేసరికి శ్లోకాకి ఈ స్నాక్ చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు తెగ తినేది. సో ఈ మధ్యకాలంలో చాలా రోజులైందనమాట చేసి. సో అది చేద్దాం అనేసి సోక్ అయితే చేసేసి పెట్టుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను ఎంత బిజీ అయిపోయాను అంటే ఎవ్రీడే తీసిన మీగడ అట్లా అక్యూములేట్ అయితే చేసి పెట్టుకున్నాను, కానీ దాన్ని నేను నెయ్యిలాగా చేయలేదు. అండ్ ఆ కంటైనర్ నేను ఫ్రీజర్లో పెట్టేశాను. అసలు టోటలీ మర్చిపోయానండి దాని సంగతే నేను. సో మొన్న చూసినప్పుడు ఇవాళ మార్నింగే కిచెన్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ అది తీసేసి అయితే బయట పెట్టేసుకున్నాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయ్యి మా హౌస్ హెల్ప్ వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ 10:30-11 అయితే అవుతుంది. ఆ టైంకి
కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇప్పుడు నేను దాన్ని బటర్ చేసేసుకొని నెయ్యి అయితే చేసే ప్రాసెస్లో ఉంది. నాకు నెయ్యి చేయటం కొంచెం పని అనిపిస్తుంది, కానీ అది చేసినాక భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి. బయట నుంచి కొనకుండా ఇంట్లో ఏదో చేసుకున్నాము అంటే ఏదో చాలా పెద్ద అచీవ్మెంట్ చేసేసాను అన్న ఫీలింగ్లో బతికేస్తాను. అండ్ ఆల్సో ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే బయట ఏదేది కలుపుతారో తెలియదు కదా, అడల్ట్రేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. మన ఫ్యామిలీని కొంచెం దాని నుంచి దూరంగా పెట్టాము అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇట్లా ప్రిజర్వ్ చేసుకొని దాన్ని ఫ్రీజ్ చేసేసి మనం బిజీగా ఉన్నప్పుడు దాన్ని ఫ్రీజ్ చేసేసుకొని తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, ఏమి కంగారు లేకుండా. సో అదంతా అయిపోయి పొయ్యి మీద పెట్టి నేను ఇంకా ఇవాళ మా బెడ్రూమ్స్లో ఉన్న మిర్రర్స్ అన్నీ క్లీన్ చేద్దాం అనేసి కాలిన్తో క్లీన్ చేసేస్తున్నానండి. మా మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్ అండ్ గెస్ట్ బెడ్రూమ్లో మిర్రర్కి ఎక్కువ క్లీనింగ్ ఏం అవసరం ఉండదు. జస్ట్ డ్రై క్లాత్తో కూడా క్లీన్ చేసేయచ్చు, డస్ట్ ఒక్కటే అక్యూములేట్ అవుతుంది. కానీ మా అమ్మాయి బెడ్రూమ్లో ఉన్న మిర్రర్ మాత్రం ఎంత మురికి, ఎన్ని మరకలు అంటుకుంటాయి అంటే దాన్ని ఏం చేస్తారో పిల్లలు నాకు అర్థం కాదు. కానీ శ్లోక మిర్రరే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి, అంటే కొంచెం రుద్దుకోవాలి కాలిన్ వేసి. ఏం చేస్తారంటే వీళ్ళు హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు మాయిశ్చరైజర్ ఏదో అప్లై చేసేసి వెంటనే అది మిర్రర్ని పట్టుకుంటారో ఏంటోనండి, భలే మరకలు పడతాయి. బట్ వీక్లీ వన్స్ ఇట్లా క్లీన్ చేసేసుకున్నామంటే పెద్ద కష్టం ఏం పడక్కర్లేదు. లిటరలీ 5 నిమిషాల్లో అయిపోయే పని అండి. దీన్ని మనం ప్రొలాంగ్ చేసుకొని దాన్ని కొంచెం డర్టీగా చేసుకున్నాక అప్పుడు క్లీన్ చేద్దాము అంటే మాత్రం మినిమం ½ an hour పడుతుంది ఈ 3 మిర్రర్స్ క్లీన్ చేయాలి అంటే. కానీ అందుకనే నేను ఎవ్రీ వీక్ ఇది పెట్టుకుంటాను, మిర్రర్స్ అన్నీ క్లీన్ చేసేసేలాగా. అండ్ వీక్లీ వన్స్ ఆర్ 10 daysకి ఒక్కసారి మాత్రమే కాలిన్ వేసి క్లీన్ చేస్తాను. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ జస్ట్ ఒక డ్రై మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను. ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకొని బట్టలు లాండ్రీ పని అదంతా చూసుకొని వచ్చేసరికి ఈ నెయ్యి కూడా కాగిపోయింది. ఇందాక పెట్టేసి ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నానండి. సో ఇది కాగిపోయింది, చల్లారినాక అప్పుడు కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ లోపల మా హౌస్ హెల్ప్ గిన్నెలన్నీ కడిగేసి వెళ్ళిందండి. సో ఇవన్నీ నేను ఈ ఐలాండ్లో పేర్చుకుంటాను అనమాట, సో దట్ ఎక్సెస్ వాటర్ అన్నది డ్రైన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏంటండి 1 hourలోనే చక్కగా నీట్గా అయిపోతున్నాయి. వింటర్స్లో అయితే కొంచెం ప్రాబ్లమ్గా అనిపించేది, మళ్ళీ వైప్ చేసుకొని అప్పుడు పెట్టాల్సి వచ్చేది షెల్ఫ్స్లో. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పర్లేదండి, తొందరగానే డ్రై అయిపోతాయి. అండ్ నాకు చాలా బోరింగ్ పని అంటే ఈ గిన్నెలు సెట్ చేయటం, వీటిల్ని షెల్ఫ్స్లో పెట్టడం. నాకు కొన్ని పనులు ఉంటాయండి, నాకు అసలు ఎందుకో అవి సైకలాజికలీనే పరమ బోరింగ్ అనిపిస్తూ ఉంటాయి. లైక్ గిన్నెలు సెట్ చేయటం, బట్టలు మడతేయటం, పొమోగ్రనేట్ ఒలవటం, మింట్, ఇట్లాంటివన్నీ పనులు. నాకు కూరగాయలు కట్ చేయటం కూడా భలే చిరాకైన పని అండి అనిపిస్తుంది. ఎవరైనా కట్ చేసి ఇస్తే ఎంత హాయిగా ఉంటుంది అనేసి. మిగతా వంట అంతా చేసుకుంటాను ఇంట్రెస్టింగ్గానే, కానీ ఆ వెజ్జీస్ చాప్ చేయటం అన్నది మాత్రం పరమ బోరింగ్ అనిపిస్తుంది. మన లేడీస్కి ఇంట్లో వాళ్ళు ఎప్రిషియేట్ చేసినా చేయకపోయినా ఈ పనులన్నీ చేసుకోవాల్సిందే. కానీ ఇంత బోరింగ్ పనులు చేస్తున్నందుకు మనకు నిజంగా ఏదో ఒక అవార్డ్ అయితే ఇవ్వాలండి. అండ్ ఇంత బోరింగ్ పని అండ్ దట్టు రోజు చేస్తున్నందుకు స్పెషల్ అవార్డ్స్ లేడీస్కి అయితే ఇవ్వాలండి. వీళ్ళు మగవాళ్ళకి బోర్ అనిపించింది అసలు ముట్టుకోరు కదా, కానీ మనం ఏది నచ్చినా నచ్చకపోయినా ఆ పని మళ్ళీ రోజు చేయాలి. ఎవ్రీ డే ఉండే పనులన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఉండాలి, అంతే కదండి. అండ్ ఇక్కడ నా టిష్యూ రోల్ అయితే అయిపోయింది, సో దాన్ని కూడా తీసేసి కొత్త రోల్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఈ టిష్యూ స్టాండ్ నాకు చాలా హ్యాండీగా ఉంటుందండి, వుడెన్ది. ఇది అమెజాన్ నుంచి కొన్నాను, చాలా రోజులైందండి యూస్ చేసి. చక్కగా ఉంటుంది అండ్ దీంట్లో పెట్టేసుకుంటాను. ఇవన్నీ ఏంటి అంటే ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ బెల్లం పొడి అండ్ పింక్ సాల్ట్ అండి. ఇది మొన్న ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు ఒక స్టాల్ పెట్టారనమాట, అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అక్కడి నుంచి తెచ్చాను. వాళ్ళు టెస్టర్ కనేసి ఇచ్చిన పసుపు అయితే అసలు ఎంత బాగుందో స్మెల్ అయితే. నాకు పసుపు స్మెల్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ అది అసలు నిజంగా ఆ ఫ్రేగ్రెన్స్ మాత్రం ఐ వాస్
చాలా నాస్టాలజిక్గా అనిపించింది వాళ్ళది టెస్ట్ చేయించినప్పుడు, ఆ టెస్టర్ని స్మెల్ చేసినప్పుడు. సో నేను ఇది తెచ్చుకున్నాను. ఫేస్ ప్యాక్ అవి చేసుకున్నప్పుడు ఇలాంటి పసుపు స్మెల్ అయితే నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇవాళ ఒక సింపుల్ ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. పచ్చి పాలు ఉంటాయి కదా, అంటే బాయిల్ చేయని మిల్క్, ఆ పచ్చి పాలల్లో కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను, అంతేనండి. ఇది అప్లై చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. మాకు ఏమవుతుంది అంటే పూణేలో అసలు ఒకలాగా డ్రైనెస్ వచ్చేస్తుందండి. అంటే మార్నింగ్స్ ఏమో విపరీతమైన చలి, మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉంటుంది. మామూలుగా ఉండట్లేదు క్లైమేట్. మార్నింగ్ మామూలుగా ప్లెజెంట్గా ఉంటే ఓకే, కానీ స్వెటర్లు వేసుకునే అంత చలిగా ఉందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు. మధ్యాహ్నం మాత్రం ఎంత హాట్గా ఉంటుంది అంటే భరించలేకపోతున్నాం. అందుకని స్కిన్ భలే డ్రై అయిపోతుంది. సో ఇది చేసుకొని ఇది అప్లై చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది స్కిన్. అందుకని ఇది చేసుకున్నానండి. అండ్ మోర్ సో ఆ పసుపుని యూస్ చేయాలి అన్న ఎక్సైట్మెంట్ అనమాట నాకు. సో చేశాను ఇవాళ, అది చేసి అప్లై చేసుకున్నాను. అండ్ ఇది కూల్ అయిపోయిందండి నెయ్యి. ఇప్పుడు దీన్ని కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇక్కడ వరకు మీరు నా వీడియో చూశారు కదా, మోర్ దెన్ హాఫ్ వీడియో అయితే చూసేశారు. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ కొంచెం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ వీడియో. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఈ నెయ్యి అసలు ఆ కలర్, ఫ్లేవర్, ఆ స్మెల్, ఇంట్లో చేసుకునేది ఏదైనా అద్భుతంగానే ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. బయట కొన్న వాటిల్లో నాకైతే అంత నచ్చట్లేదండి. ఆల్మోస్ట్ 5 years వారణాసిలో ఉన్నప్పటి నుంచి నేను ఇంట్లో చేస్తున్నాను నెయ్యి. అండ్ అప్పటి నుంచి మా అమ్మాయికి కూడా హోమ్ మేడ్ గీ అనేసరికి వేసుకుంటుంది, బాగా తింటుంది. అదే బయట నుంచి తెచ్చాను అంటే అంత ఎక్కువ వేసుకోదు, ప్రిఫర్ చేయదన్నమాట. సో ఆ నెయ్యి పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ స్నాక్కి పెసరపప్పు అయితే నానబెట్టాను కదండి పొద్దున, అది మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఈ స్ట్రెయినర్లో వేసేస్తే ఏంటంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. అండ్ చిన్న బాండీలో కొంచెం నెయ్యి తీసుకున్నానండి. అండ్ ఈ పెసరపప్పు దాంట్లో వేసేసి ఇంకా మెల్లిగా మనం రోస్ట్ చేస్తూ ఉన్నాము అంటే చక్కగా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. అండ్ ఇది మనకి హల్దీరామ్స్లో మూంగ్ దాల్ అనేసి అమ్ముతూ ఉంటారు చూడండి, హల్దీరామ్ ప్యాకెట్స్, అలా తయారవుతుంది. ఆ స్నాకే చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం, అది కూడా నెయ్యి యూస్ చేసి చేసుకుంటున్నాం అంటే ఫ్లేవర్, టెక్స్చర్ కరెక్ట్గా వస్తుంది. కాకపోతే చాలా పేషెన్స్ కావాలండి. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్ ఆ స్ట్రెయినర్లో నుంచి బాండీలో వేసాను. అలా కాకుండా మీరేం చేస్తారంటే కొంచెం టిష్యూ మీద స్ప్రెడ్ చేసేసుకోండి. ఇంకొంచెం వాటర్ అబ్జార్బ్ అయిపోయినాక అప్పుడు మీరు బాండీలో వేస్తే ఇలా స్టిక్ అవ్వదు. అండ్ నాన్ స్టిక్ ప్యాన్స్లో చేయండి, ఈజీగా అయిపోతుంది. దీన్ని యాక్చువల్లీ డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కానీ దాంట్లో ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అందుకని నేను ఇట్లా కొంచెం గీ వేసుకొని దాంట్లో రోస్ట్ చేసుకుంటున్నాను. కానీ మీరు చేసేటప్పుడు మాత్రం టిష్యూ మీద ఒక్కసారి స్ప్రెడ్ చేసి 5 minutes అయినాక అప్పుడు బాండీలో వేసుకుంటే ఇట్లా స్టిక్ అయ్యే ప్రాబ్లం కూడా అస్సలు ఉండదు. అండ్ ఇక్కడ నేను కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి రోస్ట్ చేసుకుంటానండి. అండ్ యమ్మీ అండ్ టేస్టీ స్నాక్, పిల్లలకి భలే క్రిస్పీగా అయిపోతాయి. కొంచెం సేపు చేయాలి, కాకపోతే పేషెన్స్ ఉండాలండి. అది స్టిక్ అయిపోయినప్పుడు మనం అనేసి ఒక్కసారి గరిటెని తిప్పేసాము అంటే నుజ్జు నుజ్జు అయిపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా చేసుకున్నారు అంటే మాత్రం యమ్మీ స్నాక్ అయితే పిల్లలకి రెడీ అవుతుంది. సో ఇలాగా చిన్న చిన్న పనులు, బోరింగ్ పనులు, ఇంట్రెస్టింగ్ పనులు, అన్ని రకాల పనులు చేసుకుంటూను మన డే అంతా గడిచిపోతూ ఉంటుందండి. అండ్ మనకి చాయిస్ కూడా ఉండదు. ఇది నచ్చింది కాబట్టి ఈ పనే చేస్తాను, అది నచ్చలేదు కాబట్టి ఆ పని చెయ్యను అంటానికి. సో ఏ పని చేసినా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో కొంచెం ప్రశాంతంగా చేసుకుంటూ పోయాము అంటే మనం స్ట్రెయిన్ అవ్వము. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటారండి. సో ఈ మూంగ్ దాల్ అంతా నేను ఒక టిష్యూలో వేసేసుకున్నాను, ఎక్సెస్ నెయ్యి కొంచెం ఏమన్నా ఉంటే దాంట్లో అబ్జార్బ్ అయిపోతుంది అనేసి. సో ఈ రకంగా ఇవాళైతే నా డే చాలా ప్రొడక్టివ్గానే గడిచింది అనుకుంటున్నానండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం అండ్ కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. Thank you so much for watching. You all have a great day. Thank you.